బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ కూడా అదిరే ప్రదర్శన చేసింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసి 19 చోట్ల సత్తా చాటింది. ఈ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ కీలక భూమిక పోషించారు. ఒకప్పుడు తండ్రి నెలకొల్పిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్ వరుస ఎన్నికల్లో దుమ్ము లేపి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ సత్తా చాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ విజయానికి ముఖ్య కారణం ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతిస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. నాడు ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో చిరాగ్ పాస్వాన్ కీలక భూమిక పోషించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ 2020 ఎన్నికల్లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత బాబాయి పశుపతి కుమార్ పరాస్తో చిరాగ్కు విభేదాలు నెలకొన్నాయి. ఆ పార్టీ ఎంపీలు ప్లేట్లు ఫిరాయించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. దీంతో 2021లో ఎల్జేపీ రామ్ విలాస్ పేరిట కొత్త పార్టీని నెలకొల్పారు. బాబాయ్ పశుపతి నుంచి గట్టి ఎదురు దెబ్బతిన్న చిరాగ్ పాస్వాన్ తొందరగానే తనను తాను నిరూపించుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చిరాగ్ తనను తాను దళిత నాయకుడిగా ప్రచారం చేసుకున్నారు. మళ్లీ ఎన్డీఏతో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేటు నమోదు చేశారు. ఆ పార్టీ పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించి సత్తా చూపింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా చిరాగ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా బీహార్లో ఎన్నికల్లోనూ చిరాగ్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇప్పుడు ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ గెలుపుతో పోలుస్తున్నారు. 2029 ఎన్నికల్లో మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమంటూ తన విధేయతను చిరాగ్ చాటుకున్నారు.